ఈ నెల 22వ తేదీన యాదగిరిగుట్టలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు జాతీయ గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు 2024 నిర్వహించనున్నట్లు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ సంస్థ చైర్మన్ గున్నా రాజేందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ సంస్థ చైర్మన్ గున్నా రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, గాంధీజీ కలలుగన్న స్వరాజ్యమే రామరాజ్యం అనేది సత్యం. గ్రామాలలోని గ్రామ నిర్మాతల ఉత్పత్తులు పట్టణాలకు చేరాలన్నారు. తద్వారా విద్య, వైద్యం, పర్యావరణం ద్వారా మానవ జీవన విధానం సుస్థిరతకు చేరుకోవాలనేది గాంధీ ఆచరించి సూచించిన భారతీయ స్వదేశీ విధానం. ఈ చరణను మానవ సమాజం కొనసాగించాలన్న ఆలోచనలతో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ అనేక దశాబ్దాలుగా సమాజంలో కార్యక్రమాల రూపకల్పన ద్వారా మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుందన్నారు. ఈ సమావేశంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ సభ్యులు మనకు మట్టికి సంబంధించిన అన్ని పాత్రలు ఇక్కడ లోకల్ మాకు మా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు కానివ్వండి, లోకల్ ఎమ్మెల్యే గారి సహకారం కానివ్వండి, ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు కూడా ఫుల్ సహకారంతో ఈ కార్యక్రమం చూపిస్తున్నాం. వెన్నంటి ఉండి ఇది ఒక సమాజానికి హితమైనటువంటి కార్యక్రమం కాబట్టి దీనికి మీరు ఇంత శ్రద్ధతో రావడం చాలా గొప్ప విషయం. మీ అందరికీ మరోసారి ఎలక్ట్రానిక్ మీడియా ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా భారతదేశం గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ గాంధీ భవన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఈ నెల డిసెంబర్ 22 ఆదివారం రోజున ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు పేరుతో రెడ్ల సంక్షేమ భవనం యాదగిరిగుట్టలో జరుగుతుంది. దీనికి 5 రాష్ట్రాల నుంచి 125 మంది రైతు దంపతులు హాజరవుతున్నారు. ప్రధానంగా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రమోట్ చేయాలి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనే సదుద్దేశంతో ఈ రైతు సదస్సు నిర్వహిస్తున్నాం. దీంట్లో పుడమపుత్ర అనే అవార్డులు రైతులకు ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ అవార్డుల ప్రదానమే కాకుండా ప్రధానంగా చేనేతను కూడా ప్రమోట్ చేస్తూ 150 చరకాలు, 150 గాంధీల ప్రదర్శన కూడా ఉంటుంది. అది కాకుండా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ పేర 501 ఫీట్ విగ్రహం కలిగిన గాంధీ మహాత్మా గాంధీ విగ్రహాల ప్రదర్శన కూడా ఆ రోజు ఉంటుంది. నా పేరు పడమటి పావని వెంకటరెడ్డి. రేపు 22వ తారీఖు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ నిర్వహించు గాంధీ జాతీయ విజ్ఞాన సదస్సు ప్రోగ్రాం కన్వీనర్ని. ఈ గాంధీ విజ్ఞాన సదస్సు గత 4-5 సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. ముఖ్యంగా ఈ గాంధీ విజ్ఞాన సదస్సులో పుడమిపుత్ర పురస్కారాలు అవార్డ్స్ సేంద్రియ రైతులని సెలెక్ట్ చేసి వారికి దంపతుల సన్మానం ఉంటుంది. అదేవిధంగా మన అగ్రికల్చర్ అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి సైంటిస్టులు, డాక్టర్స్, ఆఫీసర్స్ వాళ్ళని గుర్తించి వాళ్ళ సేవలను గుర్తించి వారికి కిసాన్ సేవారత్న అవార్డ్స్ సత్కరించడం జరుగుతుంది. ఆ భాగంలోనే ఈ సంవత్సరము ఈ యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో దైవ దర్శనం కూడా కల్పించాలి ముఖ్యంగా అనే ఉద్దేశంతో ఈసారి గుట్ట రెడ్డి సంఘంలో పెట్టడం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం మేము వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి రైతు దంపతులకి ఆఫీసర్ యాదాద్రి భువనగిరి జిల్లాలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ ఏదైతే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలని ప్రదర్శన చూపించాలంటుందో, స్వదేశీ స్వావలంబన్ స్వాభిమాన్ అనేటువంటి గాంధీ నినాదం ఏదైతుందో దాన్ని క్షేత్రస్థాయిలో చేసినట్టయితే ₹1 లేకుండా విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు, పర్యావరణం, ఇంధన వనరులు, ప్రజలు సుఖశాంతులతోని సుస్థిరమైన పర్యావరణంతో సుస్థిరమైన అభివృద్ధిని సాధించవచ్చని గాంధీ చెప్పిన సిద్ధాంతాన్ని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ ముఖ్యంగా యానాల ప్రభాకర్ రెడ్డి గారు, రాధిక గారు వీళ్ళు
గత 10 రోజుల సంది ఇక్కడనే ఇదే యాదాద్రిలో వండుకుంటూ ఇక్కడ క్షేత్రస్థాయిలో వీళ్ళు రాత్రింబలు పనిచేసి ఇవాళ ఈ జిల్లా కమిటీ అశోక్ గారు వీళ్ళందరూ కలిసి మెరుగు మధు గారు పావని గారు వీళ్ళందరూ కలిసి ఇక్కడ పనిచేస్తున్నారు. పాలకూర వెంకటేష్ లాంటి వాళ్ళు దీన్ని విజయవంతం చేసేదానికి ప్రజలైతే రైతులైతే సిద్ధంగా ఉన్నారని చెప్పి ఇందులో మేము ఇప్పటికే చాలా డిమాండ్ వచ్చింది. గాంధీ సంస్థలు ఇస్తున్న అవార్డుకు రాష్ట్రాలకు వెళ్ళి వస్తుంది, 10 రాష్ట్రాలకు వెళ్ళి అవార్డు తీసుకొని వస్తుండ్రు. అదేవిధంగా ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు వెళ్ళి వస్తుండ్రు. ఇది ఒక శుభ పరిణామం, ఎందుకంటే ఒక మంచి వాతావరణాన్ని తీసుకురావడానికి సమాజంలో ఇది. యాదాద్రి భువనగిరి జిల్లాలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ ఏదైతే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలని ప్రదర్శన చూపించాలనుకున్నదో, స్వదేశీ స్వావలంబన్ స్వాభిమాన్ అనేటువంటి గాంధీ నినాదం ఏదైతుందో దాన్ని క్షేత్రస్థాయిలో చేసినట్టయితే ₹1 లేకుండా విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు, పర్యావరణం, ఇంధన వనరులు ప్రజలు సుఖశాంతులతోని సుస్థిరమైన పర్యావరణంతో సుస్థిరమైన అభివృద్ధిని సాధించవచ్చని గాంధీ చెప్పిన సిద్ధాంతాన్ని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ ముఖ్యంగా యానాల ప్రభాకర్ రెడ్డి గారు, రాధిక గారు వీళ్ళు గత 10 రోజుల సంది ఇక్కడనే ఇదే యాదాద్రిలో వండుకుంటూ ఇక్కడ క్షేత్రస్థాయిలో వీళ్ళు రాత్రింబలు పనిచేసి